ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏలయనగా, మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించితిని. యోబు గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినే నువ్వు ఏదైనా కష్టంలో ఉన్నావా? అక్కర కొరత కలిగి బ్రతుకుతున్నావా? నీ పనులు, నీ ప్రయత్నాలు, నీ ప్రణాళికలు నెరవేరక బాధపడుతున్నావా? లేక నీ విరోధులను బట్టి నీకు హాని కలిగించాలని, నీ అభివృద్ధిని అడ్డుకోవాలని, నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నించే వారిని బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావా? కుటుంబ పరిస్థితులు నిన్ను నిత్యము బాధిస్తున్నాయా? ఆర్థిక ఇబ్బందులు నిన్ను కన్నీటికి గురిచేస్తున్నాయా? మరణ భయం, శత్రు భయం నిన్ను నిత్యము వెంటాడుతుందా? నీ హృదయంలోని చెడు తలంపులు, చెడు ఆలోచనలు, పాపపు కార్యాలు నిన్ను నిత్యము వేధిస్తున్నాయా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా నువ్వు ఏ రకంగా బాధించబడుతున్నావో, నీ బాధల నుండి, భయాల నుండి విడుదల లేక బాధపడుతున్నావో, నీకు సహాయం చేసేవారు, ఆదరించేవారు, ఓదార్చేవారు కానరాక కృంగిపోతున్నావో, నీ స్థితిని చూచి దేవుడు ఈ దినమున నీకొక మంచి వాగ్దానమిస్తున్నాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు మనకన్నీ ఉన్నట్లయితే దేవుని యొద్దకు వచ్చేవారిమిగా ఉంటామా? ఆయనకు ప్రార్థిస్తామా? దీనత్వం మనలో ఉంటుందా? కొరతలనేవే ఉండవు కదా. మనల్ని మనం ఎంతగానో హెచ్చించుకుంటాము, మన స్థితిని బట్టి ఎంతో గర్విస్తాము. ఇలాంటి వారిని దేవుడు ఇష్టపడడండి. ఇలాంటి వారిని దేవుడు ఎన్నుకోడు, పిలువడు. ఆయనకు కావాల్సింది దీనులు, దిక్కులేని వారు, బాధలలో జీవించేవారు, సహాయం చేసే దిక్కులేక కన్నీరు కార్చేవారిని, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, కష్టాలలో బాధలలో ఉన్న వారినే దేవుడు పిలుస్తున్నాడు. వారికే సహాయం చెయ్యాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎవరైతే వారి స్థితిగతులను బట్టి దేవునికి మొరపెడతారో వారి మొరలను మాత్రమే దేవుడు వింటాడండి. తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలికి తప్పకుండా న్యాయం తీర్చి వారికి అన్న వస్త్రములను అనుగ్రహిస్తాడు. ఆనాడు సమస్తమును కోల్పోయిన యోబును ఎవరైనా ఇష్టపడ్డారా? మంచిగా ఓదార్చే మాటలను మాట్లాడారా? యోబును ఆదరించారా అండి? శరీరమంతా కురుపులతో నిండుకొని బూడిదలో కూర్చొని దిగంబరిగా, దిక్కులేని వానిగా, నిస్సహాయ స్థితిలో ఉన్న యోబుకు ఏ ఒక్కరైనా సహాయం చేశారా? చెయ్యలేదు. సొంత భార్య కూడా యోబును పట్టించుకోలేదు. స్నేహితులు కూడా యోబును ఆదరించలేదు. ఏ ఒక్కరూ యోబును చూచి అయ్యో పాపం అనలేదండి. తన కన్నీటిని తుడవలేదు. కాని దేవుడు యోబును కనికరించినాడు. యోబు మొర విన్నాడు. తనను ఆదరించి ఓదార్చి కన్నీటిని తుడిచాడు. అనారోగ్యాన్ని స్వస్థపరిచినాడు. బూడిదల నుండి లేవనెత్తి మరలా మంచి వ్యక్తిగా మార్చి యోబు కోల్పోయిన సంతానాన్ని మరలా తనకు దయచేశాడు. తన ఆస్తులను, భూములను, పంట పొలాలను, పశువులను రెండంతలుగా దేవుడు దయచేస్తూ వచ్చాడండి యోబుకు. మొదట దీవించినంత కంటే రెండంతల దీవెనలను యోబు దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు. ఎందుకంటే సమస్తమును కోల్పోయినప్పటికీ యోబు మాత్రం దేవుని స్తుతించడం ఆపలేదు. ఆయనకు ప్రార్థించడం మానలేదు. మొరపెడుతూనే వచ్చాడు. ఆ మొరను దేవుడు విన్నాడండి. యోబు యందు లక్ష్యముంచినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దీనునిగా, దీనురాలిగా, తల్లిని లేక తండ్రిని కోల్పోయి ఎలాంటి సహాయం లేక కష్టాలు, బాధల నుండి విడిపించేవారు కానరాక దుఃఖంతో బ్రతుకుతున్న నీకు దేవుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడంటే నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు మాత్రమే ఆ దేవుడు నీతో ఉంటాడు. నువ్వనుకోవచ్చు, నా బాధ ఆ దేవుడు తీరుస్తాడా? నా అక్కరను ఆ దేవుడు తీరుస్తాడా? నా స్థితిని మార్చగలుగుతాడా? నా కుటుంబంలో మరలా సంతోషాన్ని నింపుతాడా అని. ప్రియ సహోదరి సహోదరుడా, దిక్కులేని దీనుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనలకు చెవియొగ్గేవాడండి మన దేవుడు. తప్పకుండా నీ స్థితిని మార్చుతాడు. నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు. ప్రతి భయంకర పరిస్థితి నుండి సంపూర్ణంగా నిన్ను, నీ కుటుంబాన్ని విడిపించుతాడు.
ప్రియ విశ్వాసి, నీకో విషయం తెలుసా? వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నేను నివసించుతానంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు మీ మధ్య ఉన్నాడు, మీ కుటుంబంలో నివసిస్తున్నాడు, నీ హృదయంలో ఉన్నాడు. కాబట్టి భయపడకు, బాధపడకు. నిత్యము నీవు మొరపెట్టే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మర్చిపోకు. నీ చుట్టూ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ, నా అన్నవారు నీకు లేకపోయినా, సహాయం చేసే వారే నీకు కానరాకపోయినా, నీ దేవుడు మాత్రం నిన్ను ఎన్నటికీ విడువడు, ఎప్పటికీ ఒంటరిని చెయ్యడు. ప్రార్థించు, మొరపెట్టు. ఆ దేవుడు నీకు సహాయం చేసేదాకా పట్టుదలతో ప్రార్థిస్తూనే ఉండు. నీ స్థితిని మార్చేదాకా ఆయనకు మొరపెడుతూనే ఉండు. తప్పకుండా దేవుడు నీ ఎడల అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. నీ మొరను వింటాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రతి కష్టం నుండి, భయం నుండి, శత్రువు నుండి, బాధ నుండి నిన్ను తప్పకుండా విడిపించుతాడండి. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు దేవా. గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచి సుఖమైన నిద్రనిచ్చి ప్రతి పరిస్థితి నుంచి కాచి కాపాడి రక్షించి ఈ యొక్క నూతన దినమును చూచే కృపనిచ్చారు దేవా. సజీవులంగా చేరి సజీవుడమైన మిమ్ములను స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మొరపెట్టిన దీనులను విడిచే దేవుడు కాదు ప్రవ్వా. తండ్రి లేని వారిని ఆదుకునే దేవుడో తండ్రి, సహాయం చేసే దేవుడో ప్రవ్వా, కష్టం నుండి బాధల నుండి విడిపించే శక్తి కలిగిన దేవుడో తండ్రి. ఈ సమయాన నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దీనులైన వారు దిక్కులేని వారిగా మీకు మొరపెడుతుండగా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా. సహాయం దొరకని వారిగా ఉంటుండగా మీరే వారిని కనికరించి మీ గొప్ప సహాయం ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల స్థితిగతులను మీరు మార్చండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. మరణ భయాల నుండి, శత్రు భయాల నుండి, పగవారి నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, కుటుంబ పరిస్థితుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారి హృదయంలో గొప్ప సంతోషాన్ని నింపండి దేవా. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు కనికరించండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు కాపాడండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ప్రవ్వా. ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. వారి పనులను మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నానికి వెళ్తుండగా బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. వారి ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి. బిడ్డల చదువుకు తగినట్లుగా చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. గవర్నమెంట్ జాబుల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. ఈనాడు తండ్రి రకరకాల కోచింగుల నిమిత్తం, జాబుల నిమిత్తం బిడ్డలు వేరే ప్రాంతాలకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి దేవా. వారు ఏమి నేర్చుకున్నా, ఏమి చదివినా, ఏది ప్రిపేర్ అయినా సమస్తము గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రవ్వా. బిడ్డలు రాసే పరీక్షలలో, ఇంటర్వ్యూలలో తోడుగా ఉండి అత్యధికమైన సఫలతను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలను హెచ్చించే దేవుడో తండ్రి, నీ బిడ్డలను ఉన్నత స్థలముల మీద నిలవబెట్టే దేవుడో ప్రవ్వా. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థిక కొరతలన్నింటినీ మీరు తీర్చండి దేవా. అప్పుల భారాల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సహాయం చేసే దేవుడు మీరే ప్రవ్వా. మీ మీదనే ఆధారపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఈ దినమున బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా. గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారిని కూడా
మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క నిర్మాణం అంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, ఈనాడు రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే లేవలేని స్థితిలో ఉంటున్నారో, నొప్పులు జబ్బులు గాయాలతోటి బాధపడుచున్నారో, కన్నీరు కారుస్తున్నారో, అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు వివాహ ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కడ తిరిగినా, ఏ సంబంధం చూసినా ఏ ఒక్కటి సెట్ కాక ఎంతో బాధపడుచున్నారు దేవా. వివాహాలు జరగక బాధపడుచున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్తమైతే బిడ్డలకు మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగన కృప చూపించండి దేవా. సంతానం లేక బాధపడుతున్న భార్యను భర్తను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలాన్ని అనుగ్రహించే శక్తి కలిగిన దేవుడు మీరే ప్రవ్వా. మూయబడిన గర్భాలను తెరిచే దేవుడు మీరే తండ్రి. అయ్యా, ఈ సమయాన బిడ్డలు మీ వైపే చూస్తుండగా, మీకే మొరపెడుతుండగా మీరే వారిని దర్శించండి, దృష్టించండి దేవా. వారి ఎడల మీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. బిడ్డల సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా తొలగించండి. శత్రు భయాల నుండి, ఆటంకాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. రకరకాల సేవా పరిచయ నిమిత్తం వేరు వేరు ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి, రక్షించండి, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల ఎడల మీరే కనికరం చూపించండి దేవా. న్యాయం జరిగించండి దేవా. అయ్యా, బిడ్డల బాధలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి కష్టం, వారి వ్యాధి, బాధ సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి. దయచేసి మీ చిత్తమైతే బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి వారి కుటుంబాలను రక్షించమండి. ఈ సంవత్సరం అంతా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని క్షేమాన్ని, భద్రతను వారికి అనుగ్రహించండి. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చేయండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చండి దేవా. ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వ్యాపారంలో నష్టాల పాలయ్యి కన్నీరు కారుస్తున్న వారిని మీరు కనికరించండి దేవా. ఈ రకంగా ప్రవ్వా, బిడ్డలు ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు వారి వారి పనులలో చక్కటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారందరినీ శత్రువుల నుండి, అపాయాల నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారి కుటుంబాలను దీవించండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, ప్రియుల ఎడల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. చిన్న బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి, రక్షించండి. వారు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, సహోదరి సహోదరులందరినీ కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రకంగా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల ఎడల మీరే కృప చూపించండి దేవా. మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, అనేక అక్కరలు, కొరతలు, సమస్యలు, శ్రమలు, బాధలు, వేదనలను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు పండిస్తున్న పంటలలో తోడుగా ఉండి సహాయం చేయండి. కృప చూపించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా.
ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ప్రవ్వా. ప్రియులు ఎక్కడికి వెళ్తున్నా ఏమి చేస్తున్నా మీరే వారికి తోడయుండి సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, దేవా ఇంతవరకు నీ బిడ్డల ఎడల మీరు చూపిన కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.